తుఫాను ప్రభావంతో అలర్ట్ అయింది ఇండియన్ రైల్వే. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేసింది. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. మొంతా తుఫాను కారణంగా విశాఖ సముద్రంలో మొత్తం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ఎఫెక్ట్ కారణంగా మొత్తం విశాఖ బీచ్ అంతా నిర్మానుష్యంగా మారింది. కేంద్రం నుంచి పూర్తి సహాయం ఉంటుంది అంటూ ప్రధానమంత్రి ప్రకటించారు. సో మోంతా తుఫాను ఏపీకి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాబోయే 3-4 రోజులు చాలా చోట్ల అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అయితే అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో తుఫాను ప్రభావంతో ఇండియన్ రైల్వే కూడా అలర్ట్ అయింది. ఈరోజు రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేసింది. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మోంతా తుఫాను కారణంగా విశాఖ సముద్రంలో కల్లోలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 3 రోజులు కురవబోతున్నాయి. ఒక బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి. 100 కిలోమీటర్ల కంటే పైగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో బలమైన గాలులు వీస్తాయని కూడా ఇప్పటికే ప్రజల్ని అలర్ట్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఒక అధికార యంత్రాంగంతో అప్రమత్తం చేస్తూ ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ఎవరైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని పునరావాస కేంద్రానికి ఇప్పటికే ప్రభుత్వం తరలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మంత్రులతో అధికారులతో రివ్యూస్ నిర్వహిస్తున్నారు. సో ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటుగా కేంద్రం నుంచి సాయం ఉంటుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ పైన చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో ఎట్లా ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉంది? సో ఒక వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ అనేది అంటే రేపు ఎల్లుండి ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారా, లేదంటే రాబోయే 3-4 రోజులు కూడా ఒకే స్థాయిలో ఉండబోతోంది వాతావరణ పరిస్థితి అంటున్నారా? వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే దాదాపుగా 43 రైళ్లను రద్దు చేసిందంటే తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 43 రైళ్లను ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు వర్షం తీవ్రత దాదాపుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 3 రోజుల పాటు అంటే 29వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి నేను ఈ రోజు పరిస్థితి ఏంటనేది ఇక్కడ మ్యాప్ రూపంలో మరొకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. మనం అంటే ఒక గంటకు ముందు 3 రోజుల పాటు వర్ష ప్రభావం ఎట్లా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే చేశాం. కనిపిస్తున్నటువంటి మార్క్స్ మనం చూస్తున్నాం. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే సాధారణంగా హెవీ రైన్స్ మాత్రమే చెప్తూ ఉంటారు, కానీ ఈ తుఫాను సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి జిల్లాలు కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు ఈ జిల్లాల్లో ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు ఒకసారి చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు జిల్లా, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలన్నీ కూడా ప్రస్తుతం మనకి ఆరెంజ్ అలర్ట్ చేసినటువంటి జిల్లాలు ఇవన్నీ. ఇవి కూడా హెవీ టు వెరీ హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి హెవీ రైన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేసెస్లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యాప్స్ని నేను కలర్ రూపంలో కలర్ బార్స్ ఉన్నాయి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మ్యాప్. ఇక్కడ దీన్ని చాలా
అంటే జూమ్ చేయడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. మనకి కనిపిస్తున్న ఈ బ్లూ, హెవీ బ్లూ అండ్ నార్మల్ బ్లూ రెండు ఉన్నవి. ఈ మొత్తం అంతా కూడా సముద్రంలో కురుస్తున్నటువంటి వర్షం. ఈ బ్లూ ఉన్నదంతా కూడా వర్షం. ఈ డార్క్ బ్లూ ఉన్నటువంటి ప్లేస్ మొత్తం అంతా కూడా హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉన్నదనే దానికి సూచన అయితే ఉన్నటువంటిది అయితే ఇది. ఈ రెడ్ మార్క్స్ కనిపిస్తున్నటువంటివి, ఈ రెడ్ మార్క్స్ అన్నీ కూడా అంటే అతి భారీ వర్షాలు కురవడానికి ఒక సంకేతంగా ఇక్కడైతే వాతావరణ శాఖ అధికారులు అయితే డిస్ప్లే చేసినటువంటి. అంటే ఇది నిత్యం మారుతూ ఉన్నది. ఒక్కొక్క చోట్ల సముద్రము దాని గాలి పోవటానికి, అదేవిధంగా ఆ సుడులు తిరుగుతున్న దానికి మొత్తం నిదర్శనంగా వీటిని అయితే చూపిస్తుంది. కనిపిస్తున్నటువంటి బ్లూ మొత్తం అంతా కూడా సముద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న తుఫాన్ విషయంలో ఇప్పటికీ సముద్రంలో వర్షం భారీగా కురుస్తుంది. ఇవంతా కూడా ఈ సముద్రం దాటుకుని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మ్యాప్కు సంబంధించి ఇప్పుడు ఉమ్మడి ముఖ్యంగా చూస్తే ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి ప్లేస్. ఇకపోతే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈదురు గాలులకి, తర్వాత ఉరుములు మెరుపులకి పిడుగులు పడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ పిడుగులు పడుతున్నటువంటి వాటిని కూడా ఆంధ్రప్రదేశ్కి మ్యాపింగ్లో అయితే చూపించినటువంటిది అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అధికంగా ఈరోజు భారీగా వర్షం కురవడంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు, కావలి, ఒంగోలు ప్రాంతానికి సంబంధించి కూడా పిడుగులు భారీగా పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో పిడుగులు కూడా భారీగా పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది. ఎందుకంటే పిడుగులు పడడం, చాలా మంది చెట్ల కిందగా ఉండడం, అదేవిధంగా ఆ చెట్ల కింద నుంచి పాడుపడినటువంటి బిల్డింగ్ల కింద ఉన్నటువంటి నేపథ్యంలో పిడుగులు పడితే చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అందరూ కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఈ డెత్స్ అనేవి నమోదు కాకూడదు. ఎందుకంటే ఎవరు ప్రాణాలు పోకుండా, ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండేలాగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు మొత్తము స్పెషల్ ఆఫీసర్స్ని అయితే ఇప్పటికీ 19 జిల్లాలకు నియమించినటువంటిది తెలిసిందే. ఈ 19 జిల్లాల సీనియర్ ఐఏఎస్లకు తోడు ఇటు శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు అజయ్ ప్రత్యేక అధికారిగా, వెస్ట్ గోదావరి నుంచి చిత్తూరు వరకు. ఆ తుఫాన్లతో కంపేర్ చేసుకుంటే ఎందుకు మోంతా తుఫాను చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు? కారణం ఏంటంటున్నారు? అంటే ఇక్కడ గత ఈ వర్షాకాల సీజన్కి సంబంధించి మనం ఒకసారి గమనించి చూస్తే ఇప్పటి వరకు కేవలం ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు, తీవ్ర అల్పపీడనాల వరకు వచ్చినటువంటిది అయితే ఉంది. ఒకటి మాత్రమే వాయుగుండంగా వచ్చి తేలిపోయినటువంటిది. ఈ సంవత్సరం అసలు తుఫాన్ల ప్రభావమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కనిపించలేదు. కానీ ఇది మొట్టమొదటి తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో. అది కూడా కాకినాడ తీర ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉందనేది మనము గతం నుంచి చూసినా కూడా 96లో కోనసీమ ప్రాంతంలో ఒకసారి తీరం దాటినటువంటిది అయితే ఉంది. అంటే హెవీ తుఫాన్గా. దాని తర్వాత హుదూద్ తుఫాను విశాఖపట్నంలో 2014లో తీరం దాటడం వల్ల ఎంత లాస్ అయిందో మనం చూసాం. ఆ స్థాయిలో అంటే గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ప్రతి గ్యాప్లో కూడా 10 సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి తుఫాన్లు అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. అదే ఇక్కడ సూత్రప్రాయంగా 2014 ఇప్పుడు 2025 అయినటువంటి నేపథ్యంలో ఇంచుమించుగా 10 సంవత్సరాల గ్యాప్లో వస్తున్నటువంటి తుఫాన్లు దీని విండ్ వేగం కానీ, అదేవిధంగా దీని పయనం కానీ చూస్తున్నటువంటి వాతావరణ శాఖ అధికారులు దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనే మొత్తం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. ఇప్పటికే 4 రోజుల క్రితం మత్స్యకారులు ఎవరో కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు. ఎందుకంటే సముద్రం లోపల అల్లకొల్లంగా ఉంటుంది, సముద్ర తీరం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులందరూ ముందుగా మీరు సొంత ప్రాంతాలకు రండి, లేదా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్స్కి వెళ్ళి అక్కడ ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించిన 855 మంది బోట్లు మొత్తం అన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్నాయంటే ఈ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో ఇది తీరం దాటుతుంది అనేది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీంతో భారత వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ తుఫానుకు సంబంధించి కాకినాడ తీరం అంటే ఒక ఇంచుమించుగా దీని రేడియస్ 200 కిలోమీటర్ల పరిధి అయితే చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. అటు కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు దీని తీవ్రత ఉంటుంది. అది కాకినాడ నుంచి తుని మధ్యలోకి ఇది తీరం దాటే అవకాశం ఉందా, లేదా కాకినాడ నుంచి కోనసీమ, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతంలో తీరం దాటుతుందా తెలియదు. ఎందుకంటే గాలికి సంబంధించి ఆ విండ్ ఏ విధంగా అయితే ప్రయాణం కొనసాగుతుందో దానికి అనుగుణంగానే ఇది తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మంత్రి నారాయణ కాకినాడ కలెక్టరేట్లో మొత్తం ఒక రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే 219 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 1000 కరెంటు పోల్స్ని సిద్ధంగా ఉంచారంటే దీని
తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రభుత్వం ఒక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అంచనాలను బట్టి ముందడుగు వేస్తున్నటువంటిది అయితే ఉంది. 1000 స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందంటే ఇది దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఈ భీకరమైన గాలులకి జరగబోయే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి అన్నింటినీ సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఒకవేళ ఆ గాలి తీవ్రత ఎక్కువగా ఉంటే సెల్ ఫోన్లు పనిచేసే అవకాశం ఉండదు, కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి శాటిలైట్ ఫోన్లన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపుగా 27 శాటిలైట్ ఫోన్స్కి సంబంధించి సిద్ధం చేసినటువంటిది. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. మోంతా తుఫాను ఏపీని వణికిస్తుందని చెప్పొచ్చు. తుఫాను ఎఫెక్ట్తో కోస్తా జిల్లాల్లో ఈ 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లనైతే అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ హెచ్చరికలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులతో అధికార యంత్రాంగంతో రివ్యూలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో తుఫాను ప్రభావం, తుఫాను పరిస్థితిని ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క కేంద్రం నుంచి కూడా సాయం ఉంటుంది అంటూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. అలాగే రేపు ఎల్లుండి అంటే 2-3 రోజుల పాటు దాదాపుగా 43 రైళ్లను ఇండియన్ రైల్వే విశాఖ మీదుగా వెళ్ళేటువంటి రైళ్లను రద్దు చేసింది.